ఫ్రెండ్స్ అందరికీ ప్రైజ్లో ఈరోజు ఉదయకాలం వాక్యము లూకా శుభవార్త 19వ అధ్యాయం. అక్కడ చూస్తే కనుక అక్కడ జక్కయ్య గారి గురించి మనకు కనబడుతుంది. ఆయన సుంకపు గుత్తదారుడని మరి అక్కడ వాక్యం తెలియజేస్తూ ఉంది. ఆయన సుంకపు గుత్తదారుడు అనగా ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్ అనవచ్చు. నేటి దినాల్లో జాబ్ చేస్తే కనుక అది ట్యాక్స్ కలెక్టర్, బిల్ కలెక్టర్ కూడా అనవచ్చు. అయితే ఆ జాబ్ చేస్తున్న ఆయన ఒకానొక దినమున యేసు ప్రభుని చూడాలని ఆశ కలిగింది. ఆ ప్రాంతానికి యేసు ప్రభులు వారు వచ్చినప్పుడు అక్కడ యేసయ్యని గురించి ఆయన విన్నాడు. వినగానే మరి జక్కయ్య అతి పొట్టివాడు, అందరూ కూడా మరుగుజ్జు అనేవారు అనమాట. అలాంటి పొట్టి జక్కయ్య అయినటువంటి అతను యేసు ప్రభుని చూడాలని ఆశ కలిగి ఉన్నాడు. నా ప్రియ సహోదరుడా, ఈరోజు నువ్వు ఏ ఆశను కలిగి ఉన్నావు? యేసు ప్రభుని చూడడానికి ఇష్టపడుతున్నావా? యేసయ్య ఎవరో తెలియని వ్యక్తి యేసయ్యని ఇష్టపడుతూ ఉన్నాడు. కానీ యేసు ప్రభు గురించి తెలిసి నీవు నీ ఇష్టానికి ఏం చేస్తున్నావు? అక్కడ జక్కయ్య యేసయ్యని చూడడానికి ఆశపడ్డాడు. చెట్టు ఎక్కాడు. చెట్టు ఎక్కిన మేడి చెట్టు ఎక్కినప్పుడు ఆ చెట్టు మీద యేసు ప్రభుని చూస్తూ ఉన్నాడు. అయితే అక్కడ అనేక వేల మంది ఉన్నప్పుడు యేసు ప్రభు చూపు జక్కయ్య వైపు వెళ్ళింది. నా ప్రియ సహోదరుడా, నువ్వు యేసయ్యని చూడాలని ఆశ కలిగి ఉన్నావేమో. ఒకవేళ ఆ యేసు ప్రభు నిన్ను చూడకపోతే నీ ప్రయాస అంతా వ్యర్థమే. ఒక ముఖ్యమంత్రి వస్తుంటేనే నువ్వు డాబాయిలకి ఎక్కి చూస్తూ ఉంటావు. షేక్ హ్యాండ్ ఇస్తే నాకు షేక్ హ్యాండ్ ఇచ్చారా సీఎం గారు, లేకపోతే ఎమ్మెల్యే గారు నాకు షేక్ హ్యాండ్ ఇచ్చాడురా అని నువ్వు చెప్పుకుంటూ ఉంటావు కదా. సాక్షాత్తు నిన్ను నన్ను సృష్టించిన దేవుడు మరి జక్కయ్యను చూచాడు. జక్కయ్య దగ్గరికి వెళ్ళాడు. జక్కయ్యతో మాట్లాడినప్పుడు అంత మాత్రమే కాకుండా జక్కయ్యతో కలిసి భోజనం చేశారు. అప్పుడు ఆయన ఏమంటున్నాడో తెలుసా?